సుదీర్ఘ పర్యటన సంగతి సరే, దీని ద్వారా భారత్కి లభించబోతున్న ఆ ప్రయోజనాలేంటి? ఏ దేశాలతో ఏ అంశాల పట్ల చర్చలు కొనసాగుతాయి? వీటి ద్వారా మోదీ అసలేం సాధించబోతున్నారు? మరీ ముఖ్యంగా నమీబియా పర్యటన ద్వారా ఎలాంటి ఆర్థిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఎలాంటి? ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా చూడ్డానికి చిన్న దేశాలే. ఈ 3 కంట్రీస్ పాపులేషన్ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల జనాభా కన్నా తక్కువే ఉండొచ్చు. అయినా వీటి ద్వారా ఎంతో వ్యూహాత్మక భాగస్వామ్యం పొందొచ్చు. భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగటంలో ఈ దేశాలతో ఫ్రెండ్షిప్ ఎంతో అవసరమని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సుకు ముందే భారత్ ప్రపంచానికి ఈ సందేశాన్నిస్తోంది. మేము గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడటం మాత్రమే కాదు, అందుకు నాయకత్వం వహిస్తాం కూడా అంటోంది భారత్. వచ్చే ఏడాది బ్రిక్స్ గ్రూప్ నకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. దీంతో ప్రధాని మోదీ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను మరింత బలోపేతం చేయనుందని భావిస్తున్నారు. మన విదేశాంగ శాఖ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఈ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు మాత్రమే కాదు, డిజిటల్ డిప్లొమసీ, రక్షణ సహకారం, వ్యాక్సిన్ అభివృద్ధి, క్రిటికల్ మినరల్స్ సేఫ్టీ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు ఈ దేశాలకు రక్షణ పరికరాల సరఫరాకు కూడా సిద్ధమవుతోంది భారత్. మన భారత రక్షణ మార్కెట్ మరింత విస్తరిస్తోంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా రూపొందించిన బ్రహ్మోస్ వంటి మన ఆయుధాలు ఇప్పటికే 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల మేర ఆర్డర్లను దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంతో చౌక. అదే అమెరికా వంటి దేశాల నుంచి ఇలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారత్ తనకున్న మానవ వనరులు, ఇతర సదుపాయాలతో తక్కువ ధరకు ఆయుధాల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. రష్యా, ఇజ్రాయెల్ సాంకేతిక సహకారాలతో మనం ప్రత్యామ్నాయ ఆయుధ సరఫరా చేయగల దేశంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. మొన్నటి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఆయుధాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఈ దిశగా భారత్ తన డిఫెన్స్ మార్కెట్ ని మరింత ఇంప్రూవ్ చేసుకోదలిచింది. దీని ద్వారా గ్లోబల్ సౌత్ కి రక్షణాత్మక భరోసా అందించనుంది భారత్. దీన్ని మరింత ఎస్టాబ్లిష్ చేసేలా కనిపిస్తోంది మోదీ లీడర్షిప్ లోని భారత్. ఘనా జనాభా సుమారు 3.38 కోట్లే. అయినా భారత్ కి ఎంతో కీలకమైన దేశం. ఎప్పుడూ భారత్ కి మద్దతుగా నిలిచే ఈ దేశాన్ని మోదీ జూలై 2-3 తేదీల్లో సందర్శించనున్నారు. అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతేకాదు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశపు ప్రధాని అయిన మోదీ ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వ్యవసాయం, వ్యాక్సిన్ ఉత్పత్తి, రక్షణ సహకారం, డిజిటల్ మౌలిక వేదికలపై కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇప్పటికే భారత్ హెల్త్, ఐటీ, విద్యా రంగాలకు సంబంధించి మద్దతునిస్తోంది. మోదీ పర్యటన ద్వారా ఈ బంధం మరింత బలపడనుంది. ప్రధాని మోదీ జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోను తొలిసారి సందర్శించనున్నారు. ఇక్కడ భారత సంతతి వారి జనాభా ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఈ దేశంలో సుమారు 2.5 లక్షల మంది హిందువులున్నారు. ఇక్కడ భారతీయ సాంస్కృతిక చిహ్నాలైన హిందూ దేవాలయాలు సైతమున్నాయి. మోదీ పర్యటన భారత డయాస్పోరా డిప్లొమసీకి మరింత మద్దతు లభించనుంది. ఈ 2 దేశాల మధ్య చర్చలు ఫలిస్తే వ్యాపారం, విద్య, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకోనున్నాయి. తరువాత మోదీ జూలై 9న నమీబియా వెళ్లనున్నారు. ఒక భారత ప్రధాని నమీబియా సందర్శించడం ఈ 3 దశకాల్లో ఇదే తొలిసారి. ఇక్కడ కూడా ప్రధాని మోదీ నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రక్షణ, ఇంధన, ఖనిజ రంగాల భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే నమీబియా భారత్ కు చీతాలను తిరిగి పంపిన దేశంగా పేరుంది. ఈ పర్యటనతో ఈ బంధం మరింత బలపడనుందని అంటున్నారు. నమీబియా పర్యటన తరువాత జరగనున్న అతి ముఖ్యమైన ఒప్పందం వజ్రాల వ్యాపారానికి సంబంధించింది. అంతేకాదు కీలకమైన యురేనియంకి సంబంధించి కూడా ఈ దేశంతో మనకు ఎంతో అవసరం. నమీబియాలో అనేక భారతీయ వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. నమీబియాలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న సముద్ర వజ్రాల నిక్షేపాలున్నాయి. మన భారతీయ కంపెనీలు మైనింగ్, తయారీ, వజ్రాల ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. ఈ విలువ $800 మిలియన్ ఉంది. ఇండియన్ కరెన్సీలో చెప్తే ఈ మొత్తం సుమారు 70,000 కోట్ల వరకు ఉంటుంది. మోదీ టూర్ సందర్భంగా ఈ వ్యాపార బంధం మరింత బలోపేతం కానుంది. అలాగని నమీబియా భారత్ కి ముడి వజ్రాలను నేరుగా అమ్మదు. మొదట లండన్ తదితర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇటొస్తాయి. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ప్రయోజనం కలిగేలా కొన్ని కీలక ఖనిజాలను వాడుకునే వెసులుబాటును నమీబియా అందించేలా కనిపిస్తోంది. కోబాల్ట్, లిథియం, అరుదైన మూలకాల కోసం కొత్త మైనింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే సామర్థ్యం దీనికుంది. ఇక యురేనియం విషయంలో నమీబియా భారత్
భారత్కి ఎంతో కీలక దేశం. ఈ దిశగా నమీబియా, భారత్ మధ్య చర్చలు జరిగేలా తెలుస్తోంది. ఓవరాల్ గా జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులు మనం వినిపించనున్న వాయిస్ ఏంటంటే గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యత. అంతేకాదు, భారత్ పాశ్చాత్య దేశాలను అనుసరించే దేశం కాదు, గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించే దేశంగా ఎదుగుతోంది. ఈ నాయకత్వం కేవలం మాటల్లో కాదు, చేతల్లో స్పష్టంగా కనిపిస్తోన్న విధం ఎస్టాబ్లిష్ చేయనుంది మోదీ నాయకత్వంలోని భారత్.